మామ నమస్తే. అంతరాన్ దగ్గర ఉన్న ఈతవనానికి అయితే వచ్చేసిన. ఖర్జూరకాయలు అయితే తీసుకున్నాం, ఒకసారి టేస్ట్ చేసి. తాటికల్లు కాదు, ఖర్జూరకాయలు. స్వర్గంలో ఉన్నట్టుంది. మా కష్టాలు వచ్చినాయి, అందుకే కళ్యాణానికి వచ్చినాం. ఎక్కుతా ఉన్నది, మంచిగా అనిపిస్తున్నాం. ఈతకల్లు ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అయితే తీసుకున్నాం. తాగండి, ఎంజాయ్ చేయండి. పైసలు కావు, అందుకే సర్వ్ చేస్తున్నాం. పిండి పెట్టినంత రొట్టె. 2000 చెట్లు ఉన్నాయి. మామ నమస్తే, అందరు ఎట్లురు? మంచిగా. నేను మాత్రం బిందాస్ ఉన్నా, ఏకదాం ఉన్నా. మీరు మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటా. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, మనము తూప్రాన్ దగ్గర ఉన్న ఈతవనానికి అయితే వచ్చేసిన. అక్కడ 3 రకాల కల్లులు ఉంటాయి అన్నమాట. పొద్దున అయితే నీర కళ్ళు, ఖర్జూర కళ్ళు ఉంటుంది. నేను 2 తాగిన, కళ్ళు తాగిన, నీర తాగిన. ఖర్జూర కళ్ళు అయితే తాగలే. లోపలికి వెళ్దాం, ఉన్నాయో లేదో చూద్దాం, తాగేద్దాం. చలో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది కనిపిస్తున్నది ఎంట్రన్స్. మొత్తం పొలాలు ఉంటాయి పక్కన, పొలాల మధ్యలో ఈ చెట్లు ఉంటాయి. నాకు తెలిసి వీకెండ్స్ ఉంటాయి కదా, ఆ టైంలో వచ్చి మస్తు చిల్గా వచ్చి నన్ను అడిగితే. ఎగ్దమ్ ఉన్నది ప్లేస్ మాత్రం. ఈతకల్లు ఉన్నదంట, ఈతకల్లు ఉన్నది ప్లస్ ఖర్జూరకల్లు ఉన్నది. మేము ఖర్జూరకల్లు అయితే తీసుకుంటాము. ఆయన ఇంకొకటి ఏంటంటే, స్టఫ్కి చికెన్ బయట తీసుకొని వచ్చినాం అనుకో, ఇక్కడ వండిస్తారు. ఖర్జూరకల్లు అయితే తీసుకున్నాం, ఒకసారి టేస్ట్ చేసి తీసుకున్నాం. కొంచెం టేస్ట్ చేస్తాం, టేస్ట్ చేసి చూస్తాం. స్టఫ్ కోసం పాపడ్ తీసుకున్నాం, ఒక లొట్టి తీసుకున్నాం. ఈ లొట్టి కాస్ట్ వచ్చేసి 500. ఇది ఏ కళ్ళు అంటే ఈతకల్లు కాదు, తాటికల్లు కాదు, ఖర్జూర కళ్ళు. నేను కూడా ఎప్పుడు తాగలే, ఇదే ఫస్ట్ టైం తాగడం ఖర్జూర కళ్ళు. టేస్ట్ ఎట్లుంటో చూద్దాం. చూసి మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, చూపి వాళ్ళని కూడా. ఎవ్వరు ఇవ్వలేరు పైసలు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. ఇక్కడ పైసలు ఎవ్వరు ఇవ్వలేరు, మొత్తం ఇదంతా నాది. తొలుకొని వచ్చిన ముగ్గురిని. ఎవడు అడిగాడు నిన్ను? బాగుంది, కాకపోతే కొంచెం పుల్లగా ఉంది. మా ఫ్రెండ్ కూడా టేస్ట్ చేసి చెప్తాడంట. టేస్ట్ చేయి దుర్గేష్. చేస్తున్నా, చెయ్యి. ఎట్లుంది? కొంచెం పుల్ల ఉంది. ఇంతకుముందు వచ్చినప్పుడు బాగుండే, కానీ ఇప్పుడు కొంచెం పుల్ల ఉంది. కానీ ఈ ఒక్క గ్లాస్ ఒక బీర్ విలువ ఎంత ఇప్పుడు? ఎందుకు అట్లా? ఎందుకు? నిజం, బీర్ వేస్ట్, కళ్ళు బెస్ట్. అంతేనా? అంతే. కిక్కునిస్తుంది. కాదు, ఇప్పుడు ఈతవనంలో ఉన్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? ప్రశాంతంగా ఉంది. స్వర్గంలో ఉన్నట్టుంది. పెళ్లి చేసుకున్నాను. ఒకవేళ ఇబ్బందులు ఉంటే వచ్చి స్వర్గం ఉన్నట్టు ఉంటది. ఆరామ్సే పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు, అంతే. పెళ్ళైన వాళ్ళు ఎందుకు? పెళ్ళైన వాళ్ళకు కష్టాలు ఉంటాయి, అందరికి ఉన్నాయి కదా. ఉంటాయి, అరే ప్రతి ఒక్కరికి ఉంటాయి. 100% చెప్తున్నా. అంటే ఈయనకు పెళ్ళయింది, ఆయనకు పెళ్ళయింది, ఆయనకు పెళ్ళయింది, అందుకోసం మా కష్టాలు వచ్చినాయి, అందుకే కళ్యాణానికి వచ్చినాం. పైనుంచి ఎండ కొడుతుంది మస్తు, మొత్తం చెట్లు అడ్డం ఉన్నాయి, మస్తు చల్లగా ఉన్నది. తాగుతూ ఉంటే కొంచెం కొంచెం ఎక్కుతా ఉన్నది, మంచిగా అనిపిస్తుంది. సిటీకి దూరంగా పొలాల మధ్యన ఈత చెట్ల కింద తాగితే చాలా ప్రశాంతంగా ఉన్నది. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవ్వరున్న వచ్చి చిల్లుగారి మస్తు అనిపిస్తుంది మాకైతే. ఇక అప్పటి నుంచి మా ఫ్రెండ్ వండుకుంటున్నాడు, ఆయన వండుకుంటున్నాడు. బీర్లు తాగినాక నిద్ర వస్తుందంట వీళ్ళకి కొంచెం కొంచెం. ఈయనే చల్లగాలికి పడుకుందాం అంటారు. ఏమనిపిస్తుంది దొరికేసి? మా అన్న సాప తిప్పిస్తాట, పడుకుంటా. ఈయనే పడుకుంటా మత్తు. నిజంగా మా అన్న ఎవరో తెలియదా? చూపి మనం. పెద్ద అతనే మా పెద్ద అన్న.
మంచి చల్లగా ఉంది అనమాట. మంచిగా ఫ్యామిలీతో వచ్చినా కానీ మంచిగా ఉంటుంది. మంచిగా వాటర్ ఫస్ట్ కళ్ళు తీసుకొని చికెన్ బయట తెచ్చి ఇక్కడ వండిస్తారనమాట. ఆ వండించుకొని మంచిగా తిని కళ్ళు చికెన్ మంచిగా తిని మంచిగా పడుకుంటే ఒక ఈవినింగ్ అట్లా పోతే మంచిగా ఉంటుంది. ఎవరన్నా సిటీలో ఉన్నా సరే వచ్చిరనుకో మంచిగా చిల్ కావచ్చు. ఖర్జూరకాయలు అయితే ట్రై చేసినాము. నెక్స్ట్ ఈతకల్లు ట్రై చేద్దాం అనుకుంటున్నాము. కానీ 12 వరకే చెట్టు నుంచి ఇప్పిస్తారంట. 12 దాటిపోయినాక అక్కడ చెట్టు నుంచి ఇప్పినాయి అక్కడ ఉన్నాయి, అవే ఇస్తారంట. ఒక్కో లొట్టు వచ్చేసి 200 రూపీస్ అంట ఈతకల్లు. సో అది కూడా ట్రై చేద్దాం. ఈతకల్లు ఒక లొట్టి ఎంత? 200. ఇప్పుడైతే తీసుకున్నాం. ఇంతకుముందు ఖర్జూర అయితే ట్రై చేసినాము. ఇప్పుడు ఈతకల్లు ట్రై చేద్దాం ఎట్లుందో టేస్ట్. ఇది ప్యూర్ ఈతకల్లు ఫ్రెండ్స్, బ్రహ్మాండంగా ఉంటుంది. తాగండి, ఎంజాయ్ చేయండి, రండి. నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా. నీకు పోయినారా తమ్ముడు? పోయి వీరికి సర్వ్ చేస్తున్నా. ఏం పైసలు? నా పైసలు కావు, అందుకే సర్వ్ చేస్తున్నా. మా అన్న జర మోమాట పడతాడు, నవ్వుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఖర్జూర తాగేసినాం, ఖర్జూర కళ్ళు. నెక్స్ట్ ఈతకల్లు తెచ్చుకున్నాము. ఇది లొట్టు వచ్చేసి 200 రూపీస్ అంట. దీని టేస్ట్ కూడా చూద్దాం. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, టేస్ట్ చెప్తాడు ఎట్లుందో. నిజం జెన్యూన్గా చెప్తావుగా? జెన్యూన్ చెప్తా, మనం ఫేక్ ఉండదు. 100% డ్యామ్ షూర్ పక్కా చెప్తా. చూడ్డానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడాడు. సరే తాగు ఫస్ట్. కానీ ఫ్రెండ్స్ ఉన్నది చెప్తున్నా, పిండి పెట్టినంత రొట్టె. అర్థమైందా? నాకు తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను. ఓకే, కానీ నువ్వు పిండి పెట్టినట్టు రొట్టె అని ఎందుకు చెప్పింది తెలుసా? డబ్బులు పెట్టినంత మాలు అంత టేస్ట్ లేదు, ఖర్జూర ఉన్నంత టేస్ట్ లేదు. కానీ మీరు వస్తే ఖర్జూరనే టేస్ట్ చేయండి, 100% చెప్తా. తమ్ముడు నీ చెప్పు అభిప్రాయం. నాకు మాత్రం దానికన్నా అది పుల్లగా ఉండే, ఇది కొంచెం తీయ ఉంది. దానికన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది. లేదు వీని మాట నా మీరు రాకండి. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. నాకైతే అది పుల్లగా అనిపించింది. ఇది కొంచెం స్వీట్గా ఉంది, బాగుంది. ఇది చిప్స్ ఏది? ఇగో చిప్స్. ఈసారి పాపడ్ అంత నచ్చలేదు స్టఫ్కి, అందుకోసం చిప్స్ పట్టుకొని వచ్చినాం. ఈ ఈతవనం మొత్తం 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలలో 2000 చెట్లు ఉన్నాయి. మొత్తం చాలా దొరుకుతుంది అనమాట కళ్ళు ఇక్కడ. సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వచ్చి ఎంజాయ్ చేసి చిల్ అయిపోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఉంటాం అలా బాయ్. నేను మీ టెక్నాలజీ చిన్న.